నాదర్గుల్ భూముల విషయంలో కూడా మాట్లాడిండు. నాదర్గుల్ భూముల విషయంలో 2005, 2007, 2014, 2016కు రిజిస్ట్రేషన్ అయింది ఆ భూమి. ఇది బీఆర్ఎస్ కాలంలోనే అయింది. 2021లో దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా నిన్న పొంగులేటి గారు మీకు చెప్పారు. మళ్ళీ ఇది రిపీట్ చేయడానికి అది రిపీట్ అవుతుంది. కానీ ఇది 2021లోనే వీళ్ళ కాలంలోనే ఏ కంపెనీలు తీసుకునే వాళ్ళకే తెలుసు. హరీష్ రావుకి ఇంకా బాగా తెలుసు, ఎందుకంటే ఆయనకు భూముల భాష బాగా తెలుస్తుంది, భూభాగవతాలు బాగా చేస్తాడు కాబట్టి హరీష్ రావుకి తెలుసు. 2021లో వాళ్ళ ప్రభుత్వంలో అది సీల్డ్ ల్యాండ్ అయినా, కోర్టు జడ్జిమెంట్ ఉన్నా, లేదంటే ప్రైవేట్ వ్యక్తి పేరు మీద ఉన్నా, లేదు రైతులకున్నా కూడా గత ప్రభుత్వం పూర్తిగా దాన్ని రిజిస్ట్రేషన్ చేసింది, మ్యూటేషన్ చేసింది 2021లోనే. మరి ఇప్పుడు ఎందుకు తగుదునమ్మా అని వచ్చిన తీన్మార్ డ్యాన్స్ చేస్తుండో హరీష్ రావు అర్థం కావట్లే. ఈ చిల్లర ఆరోపణలు చేసే ముందు కనీసం సాక్ష్యాలు ఉంటాయి ప్రభుత్వం దగ్గర అని ఎందుకు అనుకోవట్లేడు? బ్లాక్మెయిల్ రావు అని అనడం వెనుక కారణం ఏంటంటే నీ లైఫే బ్లాక్మెయిల్. ఒకటి, తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర ఇండస్ట్రియలిస్టులను, తెలంగాణ ఇండస్ట్రియలిస్టులను పూర్తిగా బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు దండుకొని ఉద్యమం పేరు మీద చేసిన బ్లాక్మెయిల్ రావు హరీష్ రావు. రెండవది, అధికారంలోకి వచ్చిన సొంత మామని ఆయన అన్ని విషయాలు తెలుసుకొని ఆయనను బ్లాక్మెయిల్ చేసి ఏంటిది, ఒకసారి ఇరిగేషన్, ఇంకోసారి ఏదో ఫినాన్స్ ఏదో ఎలుగబెట్టింది ఆయన. మామ ఇప్పుడు కూడా కిమ్మనకుంటూ ఉండడానికి కారణం ఆయన సీక్రెట్ అంతా కూడా అల్లునికి తెలుసు కాబట్టే బ్లాక్మెయిల్. బిడ్డను కాదని, కొడుకును కాదని అల్లునికే భయపడడం వెనుక ఈయన బ్లాక్మెయిలే కారణం. ఇప్పుడు ఈ ప్రభుత్వంలోకి వచ్చినాక మూడో బ్లాక్మెయిల్. ఎందుకు? పొంగులేటి గారి దగ్గర ఉన్న సీక్రెట్ ఫైల్స్ ఇల్లయి, ఎవరి బీఆర్ఎస్ నాయకులై. దాంట్లో ఈయన ఇంకెక్కువ దందా. వాటిని నుంచి సేవ్ కావడానికి ఇప్పుడు మళ్ళీ బ్లాక్మెయిల్. ఒక అందమైన అబద్ధాల కుటుంబంలో బ్లాక్మెయిలర్ బయటపడ్డాడు. ఇప్పుడు ఆమె కూడా బయటపడుతుంది, చిన్నగా రూపాంతరం చెంది చంద్రముఖిగా మారుతుంది అక్క, కవితక్క. కేరళంలో మాట్లాడుతున్న చూసినాం కదా, బీజేపీ అదే మాట్లాడుతున్నది, సిపిఎం అదే మాట్లాడుతున్నది, బీఆర్ఎస్ అదే మాట్లాడుతున్నది, ఇవాళ కవిత కూడా అదే మాట్లాడుతున్నది. ఏదో రేవంత్ రెడ్డి గారు ఆడిపించిన ఆట అని అందరు భ్రమపడ్డారు. కానీ తేలిపోతున్నది కదా, చివరికి అయ్యతో మంచిగా కావడానికో, ఆ టీఆర్ఎస్ పార్టీని తీసుకోవడానికో, మళ్ళీ ఆ ఓట్లు అటు ఇటు పోవడానికో మీ బ్రతుకులన్నీ బ్లాక్మెయిల్ లేనా? కనీసం హరీష్ రావుకు మాట్లాడేటప్పుడు ఇప్పుడు సరే, నేనేమంటా అంటే ప్రతిపక్షంగా వాళ్ళు ప్రశ్నించే హక్కు కలిగి ఉన్నారు, కాదనిలేము. కానీ అబద్ధాలను ఎందుకు చెప్తున్నారు? వాస్తవాలు ఇట్లా ఉన్నాయి కదా. ఇప్పుడు నేను కూడా అంట, ఇదే శిల్ప ఇన్ఫ్రాటెక్ హరీష్ రావుకు సంబంధం ఉంది అని అంట. బట్టగాల్సి మీ దేశానికి ఏముంటుంది? ఇదే ఏక్యూఏఎం సంబంధించిన కంపెనీకి సంబంధించి కూడా వీళ్ళకు సంబంధాలు ఉన్నాయని అంట. అసలు దేంతో సంబంధం లేదు మీకు. మీ ప్రభుత్వంలో లేని కంపెనీలు అవి, మీ ప్రభుత్వంలో మీరు బ్లాక్మెయిల్ చేయని కంపెనీలు అవి. అట్లా బ్లాక్మెయిల్ చేస్తేనే మొన్న దాంట్లో ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో బయటికి వెళ్ళే కదా కేటీఆర్ ఎక్కడికి పోయిండు, ఎంక్వైరీకి పోయినాడు, అది ప్రాసిక్యూషన్కి పోయిన పరిస్థితి. కాబట్టి హరీష్ రావు ఏంటంటే మామనేమో బయటికి రాడు, బామ్మార్దేమో ఊళ్ళో లేడు, మరదలేమో పార్టీలో లేదు, ఇక రెచ్చిపోతున్నాడు. ఇక ఎందుకు? వాళ్ళ అనుకూలమైన కొంతమందికి వార్తలు లేకుండా పోతున్న పరిస్థితుల్లో పొంగులేటి గారిని ఎంచుకొని బ్లాక్మెయిల్ చేస్తే ఓ పని అయిపోలే. కాబట్టి 1-2 ఫైల్స్ క్లియర్ చేసినా కూడా మనకు లాభం జరుగుతుందని ఒక దుగ్ధతో చేస్తున్న ప్రకటనలు తప్పితే
అసలు నేను ఒక మాట అనాలనిపిస్తుంది మనోని అంటే నేనేమో వీళ్ళ దానికి రెస్పాండ్ వీడియోలలో అవుతున్నాం, ఎందుకంటే అంత సీన్ లేదు వీళ్ళకని. మరి ఆ నోటికి అన్నం తింటుండో ఇంకేమన్నా తింటుండో తెలుస్తలేదు నాకు. పిచ్చెక్కినట్టు మాట్లాడుతున్న పరిస్థితి ఎందుకు? కనీసం 2 సార్లు మంత్రిగా చేసినావు. నేను సీనియర్ తెలంగాణ పొలిటీషియన్ అని చెప్పుకుంటారు. ఒక మంత్రి మీద మాట్లాడేటప్పుడైనా ఒక ప్రభుత్వం మీద మాట్లాడితే అయినా సిగ్గు ఉండాలి మాట్లాడి అట్లాంటి మాటలు మాట్లాడటానికి. హైడ్రా ముచ్చట చెప్తూ హైడ్రా ఏం పీకింది? హైడ్రా పీకేస్తుందనే పీకింది కదరా భయ్, మీరు అందరు పీకుతుండ్రు కదరా భయ్ హైడ్రాను. మళ్ళీ హైడ్రాకి సంబంధించిన అంశం తెర మీదకి తీసుకొచ్చి హైడ్రా ఓన్ తీసుకోదా హైడ్రాని పంపిరు అక్కడికి. హైడ్రాని పంపిస్తే పేదోళ్ళ గుడిసెలు పోతాయని ప్రచారం చేస్తుంది కదా మళ్ళీ మీరు. దొంగలకు సద్దులు మోసే సన్నాసులు మీరు ఇలా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాట్లాడే స్థాయా? ఎక్కడో ఉండాల్సిన దరిద్రులు మీరు. దాపురించింది తెలంగాణకి. ఎంత తిట్టినా సిగ్గు లేదా, లజ్జ లేదా? నవ్విపోదురుగాక నాకేంటి అన్నట్టు. కొంచెం డెకోరం మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళ పట్ల రాజనీతిలో కొంత లిమిటేషన్స్తో మాట్లాడుతున్న పరిస్థితి. కానీ విచ్చలవిడిగా చెలరేగిపోతున్న వీళ్ళ యొక్క ఏమైతే ఈ రాజకీయ విన్యాసాలు చూస్తుంటే మళ్ళీ మేము వస్తామనే ఆలోచనతోనో లేకపోతే మళ్ళీ మాకే వస్తుందని ఒక దురాలోచనతోనో చేస్తున్న ప్రయత్నాలు తప్పితే మీరు రారు. మిమ్మల్ని ప్రజలు బండకేసి కొట్టి మీరు చెప్పే మాటలే నమ్మట్లేని పరిస్థితుల్లో మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏందో చూస్తలేమా? నేను అంటున్న ఒక మాట, హరీష్ రావు నిజంగానే వీటి మీద చిత్తశుద్ధి ఉంటే మేము వస్తాం, రమ్మన్. ఎక్కడికి వస్తాడు? ఈ పేపర్లు అన్నీ తీసుకొని వస్తాం. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి రమ్మంటే కూడా వస్తాం. నేను ఒక గత ప్రభుత్వంలో చేసిన ఒక అంశాన్ని మేము ఎగ్జిక్యూట్ చేయాలంటే 1కి 100 సార్లు రాజ్యాంగబద్ధత, చట్టబద్ధత, న్యాయబద్ధత చూసుకొని పనిచేసే పరిస్థితి వచ్చింది. అంత దివాళకోరు ప్రభుత్వం మీది. మీకు నచ్చితే పని, నచ్చకపోతే ఏమీ లేదు. ఎన్ని అంశాల్లో ఈరోజు ఈ ప్రభుత్వం ఇబ్బందులు పడుతుందో. మీరు తెచ్చిన అప్పుల వల్ల తలకాయ నొప్పులు పెరుగుతున్నాయి, అవి వేరే. కానీ మీరు చేసిన పనుల వల్ల కూడా తలకాయ నొప్పులు, మీరు చేసిన అకృత్యాలు ఇవన్నీ కూడా. 2021లో నువ్వు రిజిస్ట్రేషన్ చేసి నువ్వు మాట్లాడతావు ఏంద్రా బాబు? అంటే నీకు చేసింది సోయి లేదా, లేకపోతే చేసింది కాబట్టి మళ్ళీ ఇంకొకసారి మాట్లాడదామని మాట్లాడుతున్నారా? ఇది హరీష్ రావు చేస్తున్న ఒక బ్లాక్మెయిల్ దందా తప్పితే మరొకటి కాదని తెలంగాణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే వీళ్ళు హైదరాబాద్ చుట్టూ చేసిన భూభాగోతాలు అన్నీ కూడా తెలుసు. భవిష్యత్తులో వస్తాయి. మీ ఫైల్స్ అన్నీ ఉన్నాయి. బీఆర్ఎస్ ఫైల్స్ ఎక్కడికి పోవు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ఏంటంటే ఏం చేయకముందే గిట్ల గిల్లితే వామ్మో నన్ను